హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దెబ్బ కొట్టానే ఆడల్లో కొట్టమలికిస్తారు ఎందుకో దెబ్బ మీద పడతా మళ్ళీ వస్తుందా చూడావా కట్టె పట్ట దెబ్బ రాదు అంటాను. ఆడు మొత్తుకుంటే చాగ పడతారు మీద పడతారు. అట్ట ఏంది మరి ఇప్పుడు అడ్డ వేనడ గుంజి మనసు చెప్పినా ఏడు కంచాలు కడితే కన్నా నాగపేట కాడ మొగలందరూ కళ్ళు మూసుకో తింటారా? కంచాలకు ఎట్లా వస్తుంది ఏ కథన తెలుసా? రోజు పోతాను అత్తనకి ఏడుగురం వినట్టు పోతాను అత్తన వారు అందున్నదా రావు ఏడకు ఏందా తీతేడుకా ఎందుకు చెప్తావు ఏడక్ అట్లా కాదు ఎట్లా చెప్పినా కానీ ఏడు ఏసాక చెప్పినారో దొరక అవుతుందంట. ఏంది చూడవా నేను దొడుక్కున్న చెప్పు కాలు బిడ్డకు వస్తాను. దీని పెద్ద అంశం అరమెల్లే మాట్లాడాలి. నా జాకెట్ బిడ్డకు వస్తాను. నీకు రందున్నదా పెళ్లి అన్న రందున్నదా? ఎప్పటికి రాజు దేశాడు రాజు దేశం మీద పోతాను. శిరానికి దానికి కాదు పురాడు కూడా మంచిగా అట్టకట్ట మరే అయ్యా కాలరేక్కల దగ్గర పడ్డప్పుడు మన బిడ్డలుడు బిడ్డ పెళ్లి చేయాలి రేమంతా మన బిడ్డలుడు ఒంట్ల బలం నన్ను మరోరా చేతులు డబ్బు నన్ను మరోరా చాలా డబ్బు వేయినాడు బలం వేయినాడు ఎవరక్కడికి వస్తారా ఎవరు రారయ్యా ఇలా ఎంతనా గాని ఇలా పానం ఉండగానే మన బిడ్డ పెళ్లి చేస్తున్న కావాలి అయ్యే చేతులు వ్యక్తున్నా కావాలి నాదా మన కళ్ళ ముందు బిడ్డ పెళ్లి నాదా మొగోడు మాట ఆడిన మొగోడు ఇంటరా ఈయనకొట్టి పెళ్లి చేయాలి చూడు రావా సతికి పత్తు అన్నారు పతికి సత్తు అన్నారు. సతి అంటే భార్య పతి అంటే భర్త. భర్త చెప్తే భార్య నిన్న భార్య చెప్తే భర్త నిన్న భర్త అంటే వినదేవో అమ్మా నా ముద్దుల పెన్నం మంకు పడితే విడివదివో అమ్మా నా రంపుల పెళ్ళం టీవీ అంటది కూలర్ అంటది కూసరి ఉయ్యాల అంటది వంట చేసుడు గ్యాసు అంటది అప్పెంతైనా మరి అంటది పట్టమంత పరుపు కావాలంటుంది. నా ముగ్గుల పెన్నం పక్క ఇంటితో పోటీ పడ్డ ఉంది కయ్యారి పెన్నం కూలి అయ్యదు నాలుగు అయ్యదు నలుగురిలో నన్ను తిరగనియ్యదు ఆడవాళ్లతో మాట్లాడు గిరాగ మరి పగ్గు అంటుంది. నా ముగ్గుల పెన్నం ఇంటికి తాను యజమానంటుంది గయ్యారి పెన్నము కొత్త సినిమా మరి వచ్చిందంటే గోకరైక కొత్త అది కట్టది కొప్పు నిండా పువ్వులు పెట్టది పౌడర్ ఉత్తది ప్రయాణం అవుతుంది చూరుకు ఉన్న చిన్న పూలే నా ముద్దుల పెన్నం చెప్పుకుంటే మూటిప్పుకపోయింది గయ్యాడి పిల్లము తిరుమల తిరుపతి పోతనంటది మేడారం మక్క జాతర శ్రీశైల మల్లన్న సారికి మొక్కు తెచ్చే పని ఉన్నదంటది. భద్రాశైలం ప్రయాణం కట్టింది నేనేంది చూసి బరి నమ్ముకొని బసెక్కిపోయింది గయ్యారి పిల్లము కట్టగలిగిన బామాట వంటి కలిగించే ఇంత మన బిడ్డ మన ఎత్తి పెరిగింది అయ్యా. భార్య భర్తలు కనుక ఆ రోజు బిడ్డ పెళ్లి చేస్తామన్నారు. ఆ ధనవంతులు పిలిచింది కొడుకులు 6 ధనవంతులు నా బిడ్డ కనుక 4 రాజ్యాలు నాకు ఉండవు భూమి తిరిగి కన్నా కొడుకు కనుకనేమి శుక్రశాలుడు అని అటువంటి కనుక ఆ రోజు ధనవంతులు వచ్చి లేక ఇంకోటి ఖాయం చేసుకొని పత్రిక పట్టుకుంటా అంటే అని కనుక నేను లోగిలే పెరిగి ఎప్పుడు చేరవచ్చు. మరి రాజుకిస్తే కనుక అయ్యా మరి నా బిడ్డ సంబంధం ఎక్కడ చూసి కొడుకు అంటే అయ్యా మా ఢిల్లీ దగ్గర వీరాపూరి పట్టం వీర ప్రతాపుడు తన భార్య పేరు వీరలక్ష్మి వాళ్ళ కన్నకొడు శుక్రశాడు అయ్యా పిల్లగాన్ని నీ బిడ్డకు మరి కాయబాగు చేసుకొచ్చు అన్నట. మరి ఆ రోజు బిడ్డ కానీ పరిస్థితి కాగానే లోగిలే వేడికి వస్తాను ఆ బిడ్డ ధనాత్మ
తన కనుకున్న కన్నతల్లి పెట్టుకొచ్చింది డాడీ నీకు మీరే ముచ్చట పెట్టుకుంటాను నీకు మీరే సంబరపడతాను మమ్మీ నుండి ఎందుకు ముచ్చట పెట్టుకుంటాను ఇంత అయితే మ్యాచ్ బిడ్డ పెరిగావు ఆయన ఆయన రోజులు మంచిగా లేవు దినాలు మంచిగా లేవు సెల్ ఫోన్లు వచ్చాకే పోరగాళ్ళు ఏమంటారు బిడ్డ బిడ్డ నెంబర్ రోజు వస్తాను బిడ్డ కాదు ఎక్కడే బిడ్డ పొల్ల వచ్చో చుచ్చో షార్ట్ వస్తాయిరా మరి అటువంటి గారికి నేను బిడ్డ నెంబర్ నాడు వస్తుంది ఆ సెల్ మోగుతుంది ఈ నెంబర్ ఎక్కడి బిడ్డ అంటే లేదు లేదు మన మీద కంపెనీ పోరా అంటారు కంపెనీ పోరా అని కొబ్బరి ముందుకు వస్తారు పోరగాళ్ళే అవో ఈ సంవత్సరం నీకు పెళ్లి చేస్తాం నానా నాకేలు ఊరిందా నాకు కాలు ముదిరిందా నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే నీకేలు ఊర్లే కాలు ఊర్లే మీ అమ్మకి అన్ని ఊరు అనబడి మళ్ళీ పోతుంది ఏంటిరా బాడుకోవు అనగబట్టబో దొరుకుతాను అరవీను మా మీద కళ్ళు ఎత్తారు అటు అనిలు ఎత్తాడు అటు వాళ్ళు ఎత్తారు అనిల్ పానం ఆకేలేడు ఆయన తెల్లారుతాడు తెలివి వస్తాడు అరే నానా ఇలా పెద్దల మాట పెరిగిన సర్దిముట అంటారు ఆనాడు బాగా చెప్పిన మాటలు మర్చిపోయి ఆ బిడ్డలు అమ్మో బాపు మీ ఇష్టమే నా ఇష్టం మీరు చెప్పిన పెళ్లి చేసుకుంటా బాపుని అద్దంటారు సరే ఆ బిడ్డ గారికి అట్లా మాటిచ్చి గారికి రాను బిడ్డ గారు మళ్ళీ పెట్టి చెర వచ్చాక మరి అటువంటి గారికి ఏమి ఉలపొడి ఉత్తరాలు పల్లెపొడి పత్రాలు రాస్తాను ఉలపొడి ఉత్తరాలు పల్లెపొడి పత్రాలు రాస్తా అంటే మరి అప్పుడు ఆ ఉలువున లోపల అన్నారు అయ్యా అందరికీ కనుక పత్రికలు కొట్టించినాము వాళ్ళు ఉరుపుని అందరూ మంచిగా అంటున్నాము మరి ఒక పత్రిక కనుకనేమి మరి మీ చెల్లెకి ఏమన్నాళ్ళు కూడా అడ్జేసి అయ్యా నీకు చుట్టాలు అంటే ఎవరు వారు నాకు చుట్టాలు ఎవరు లేరు నాకు బాంబులు ఇవ్వలేరు అన్నారు ఎక్కడ మనిషివయ్యా ఏ లెక్కల మనిషివయ్యా మనిషి కదా మనసువా నోరు కదా నోరా నోరా అరే ఏంద్రా వీడు మొత్తం మరకోసం ఇచ్చినట్టు బట్టి పడతాను ఎవరు వీడు అరే గట్ల కదా నాకు ఎవ్వరు లేరు అని చెప్తాను నీ తొడగొట్టిన చెల్లె నామాలదేవి లేరు అనయ్యా కొడుకు మాయలా చేసి ఉండే వీడు వీడు రమ్మని వీడు అది మాయలా చేసి సరే ఉన్నది విద్య ఉన్నాయి కదా మీ చెల్లెకి చెప్పవా మరి గట్ట కనుక అప్పటికిప్పటికన్నది మన తిండి తిని మన మానవులు పట్టగట్టి లోక మానకేడు మరి ఏ పని చేసి లోకాన్ని పట్టి పోన్నారు గట్ట కనుక నేను ఉత్తరం కనుకనేమి మరి ఇక్కడ కుచాక సంతోషం మందే మాస్తు రాయింది ఎవరగా మరి చెల్లి అటువంటి కనుక నేను రామాయదేవి నువ్వు పొద్దున్న రాకు మధ్యాహ్నం రాకు అటువంటి కనుక నేను నడియ రాత్రి వచ్చి కనుకనేమి కట్నాలు కాలికలు వెయ్యి మరి కట్నాలు వేయకుంటే అటువంటి కనుకనేమి వెనకేని పిల్లి ధర్మ వచ్చి కనుక కట్నాల కాలికలు వేసి వేసి లేకుండా చూసిపోవచ్చు చెల్లి అని మరి ఆ ఉత్తరం కనుక ఎప్పుడు రాసిండే ఉత్తరం పట్టుకొని ధనమంత్రి కనుక రాని కనుక ఆ నామాల పేరుకి ఎప్పుడు ఏదో వచ్చిండు నామాల పేరుకి ఏదో వచ్చమ్మా అటువంటి మీ అన్న ఉత్తరం రాసిండు మరి అమ్మ అటువంటి అన్న బిడ్డ పెళ్లి ఆట అన్న బిడ్డ పెళ్లి పెళ్లి అన్న చూడు లచ్చల లచ్చపతి మహారాజు అన్న చూస్తున్నా నాకు చెల్లె లేదనుకుంటానా అల్లుని చూడు ఇలా పెళ్లి చేస్తాం అనుకుంటా ఇలా నా కోడలికి పెళ్లి చేస్తానా అన్న వేటికి పోతా నేను కొంగు దాక్కుంటానే అమ్మా నాన్న కాదంట నాన్న లేదంట ఎంతనే తోడబుట్టిన సెల్లను నన్ను దూరం కొడతా ఏ సెల్లకైనా ఎన్ని కొట్టుకుని ఎన్ని తిట్టుకుని ఆపకెంత సెదని ఎవరక్తం అని కొట్లాడుతుంది ఈయన నా తల్లి చూడు అన్నలు అక్కడ సెల్లే ఉండాలి కొడుకులు అక్కడ బిడ్డలు ఉండాలి కాలికి చేస్తారు చేయికి కాలసరి కన్నది అదే అన్న లేదంటాడు బిడ్డ రామాలదేవి తన మూత పెట్టుకుంటా చూడు వంట కొరకుండా అన్న దగ్గరికి వచ్చింది అన్నా అన్నా ఓ అన్న లచ్చపతి రాజా ఇంటి కూడా నిలబడి ఉన్నాడు అన్న చూసా వచ్చాడు కళ్ళవారు చూసిండు ఎవరివే నువ్వు అల్లు మొక్కుతారు చూసావా అటువంటి కనుక చుట్టాలు బాంధువులు పెళ్లి అందరూ వచ్చిర్రు బిడ్డ పెళ్లి చేస్తున్నాడు కదా నా బిడ్డ పెళ్లి చెప్పింది రమ్మని చెప్పింది రమ్మని ఉత్తరం పంపిన దొంగ ముండా బడ బాధ్యత ముండా సిగ్గు లేవే మానవు లేవే 3 బస్కెలు ఆడకుండా జాకి దొరికి 7 బస్కె చీర కట్టి 90 ఇయర్ వచ్చినావు నువ్వు ఒక బుచ్చపు దానివి ఇక చుట్టాలు ఏమంటారు అరే రే బుచ్చపు వచ్చి నా ముఖం నల్ల ముఖం చేసినావు 10 మంది పస్తానం చేసినావు నక్కెక్కడ నాగలోకం ఎక్కడ కుక్కెక్కడ కుందేలు ఎక్కడ దొంగ మనం ఎప్పుడు వచ్చేది నేను కనుకనేమి పొద్దున రాకన్నా మధ్యాహ్నం రాకన్నా రాత్రి కనుకనేమి సీకడైనా కనుక నడియ రాత్రి రమ్మన్నా ఎప్పుడంటే ఎప్పుడు వచ్చేవి అన్నా 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 లచ్చపతి రాజా ఎంత మాట వలిగినావు
ప్రేమ చూపినావు అన్నా ఒక్క సెల్లు నేను ఉన్నానన్నా నువ్వు కొడితే మళ్ళా కొట్టరా అన్నా నువ్వు తిడితే మళ్ళా పెట్టరానా నీ కాళ్ళు మొక్కిదానా అన్నా అన్నా నేను పూలడుతలేనా చదవడతలేదు అన్నా నాకు అన్నలుండదాలు వార్తలే పెట్టిపోయాక పేరున్న చాలు వార్తరా ఏ సెల్లకి వెంకటేశ్వరకు ఎత్తున్నామని కలిగి ఉండాలనుకుంటారు అన్నా నన్ను లంజన్నా పర్వాలేదు రెక్కన్నాడు పర్వాలేదు పోయాను ఎవరంతా రాకపోయా నువ్వు తోడబుచ్చుని అన్నా చేసుకున్న పని అంటే లంజ అంటున్నావు అన్న పర్వాలేదురా అన్న లంజాన్ని ఎవరితో చెప్పుకుంటున్నా అన్న నీ కాళ్ళు మొక్కుతారా అన్నా పొద్దు కొడుకు ఉండడన్నా నీకు ఒక్క బిడ్డ ఉన్నదన్నా కొంగు జాపుదన్నా బంగారుతో బంగారు పసుపు ఒకదాన్నిరా లక్షలాది డబ్బున కోట్ల కొద్దరా అన్ను నీకు రాత్రుల కొద్ది నీకున్న అన్న నీ నెత్తి మీద కాపదాన్ని నీ పాదల కడ పొంగు వరుచుకున్న అన్నయ్య నీవు ఏమడతలేదు నీ పూలతో నీ దాడుతో ఏం పెడతల బంగారం ఆడుతలేదు అన్న అడవిలతో ఆట అడవితో కయ్యమాట అడవిలతో వచ్చేది పండుగలు పోయే పండుగలు అంటారు అన్నయ్య నువ్వు ఇళ్ళకి వచ్చిన్నాడు అన్న నన్ను తీసుకపోతే కూరని బట్టి కూరట్ట చెడి కూరని నిలబట్టి కూరని తిన అన్నయ్య అన్న అట్లగా చెప్పిన అన్న అన్న నీ కాళ్ళు మొక్కుతా నీకు దండం పెడతా ఈ తెల్ల మీద నీకు ఇంత ఎందుకన్నా పాలు గీసిన తెల్ల గీసాలు ఉంటాయి కానీ ఆ నీళ్ళకి మనకే వీసం ఒక్క తల్లి పిల్లకన్నా మనకు వరడ్డం లేదురా అన్న నీ కాళ్ళు వెక్కుతారే నువ్వు దెబ్బ కొట్టిన నువ్వు ఇట్నే అన్న కొట్టినాను తిట్టినా ఇంకో అన్న ఉండేప్పటికి అన్నతో చెప్పబోతున్నా నాకు ఒక్కసారి నీళ్ళు నీళ్ళు ఒట్టి అన్నా సుఖపడ్డ ఏమైపడ్డ అన్న ఆడపడికే అన్నప్పటికే ఆలోచన అలాంటి జనమన అన్న నీకు దండం పెడతా నువ్వు ఏం పెట్టకున్నా మంచి అన్నయ్య నీ పూలకు రాలే జాగలు రాలే నీ పాదల కడ పొంగు వరుసకున్నా అన్న ఒక్క 2 రూపాయలు ఇచ్చు అన్న అన్న ఇచ్చి 2 రూపాయలు పోంగ అన్నయ్య ఇలా దుకాణం పట్టు కొనుక్కొని అన్న తెల్లరి మొగం కడుక్కొని అన్న ఎవరిచ్చిన పట్టున్నా అన్న ఇచ్చిన పట్టునా అది కత్తవరా అట్లా 5 రూపాయలు ఇస్తే పోంగ గాజులు పెడతా గాజులు కళ్ళు అంటే తెల్లరి ఉడతాండ గాజులు కళ్ళు వంటనా అన్న వచ్చే గాజులు అన్నది కత్తవన్న అట్లా కాకపోయినా అన్నయ్య రా కొడుకు కూడా నీ బిడ్డ ఇచ్చి అన్న లెక్క చేయాలరా అన్న నీ కాళ్ళు మొక్కుతా అన్న దాపుకుంటాను అన్న ఆడబిడ్డలు కాదరా ఏడింటి తరాలాంటి ఆడబిడ్డ కూరాడు బిడ్డ అన్నట్టు అన్న అన్న నీ పువ్వులు నాకద్దు జాగలు నాకద్దు నీ బిడ్డ నా కొడుకు లగ్గం చేయరా దొంగముండా చూసినావా ఏమి లేని కాడ ఎత్తులు లావాట అర్జోడు బియ్యాన్ని పొంగులు లావాట మీసాలు లేవని దిద్దులు లావాట లేకపోతే సిరట్టనే లేచేది కోసి పెట్టే దియాస ఉంటుంది ఈయన కనుక అన్నా అన్నలున్న చాలు వాసన చాలు పెట్టిపోయకుండా పేరున్న చాలు వెంకటేశ్వర గుళ్ళు ఎత్తున్న చాలు వారి కలిగిన చాలని నీ దగ్గరికి వచ్చారని నీ బిడ్డ ఇచ్చిన పెళ్లి అన్నాడు దొంగముండ నీ సంవత్సరం ఎక్క నా సంవత్సరం ఎక్క అరేదే నీది కనుక పూరు గుడిచి నాది అటువంటి కనుకనేమి నాది బిల్డింగు నీది కుండల సంసారం నాది బిందెల సంసారం నక్కెక్కడా నీ అటు నాగలోకం ఎక్కడ కుక్కెక్కడ కుందీలు ఎక్కడ దొంగముండ ఏ ముఖం పెట్టుకొని నా బిడ్డ అడగచ్చవే నా బిడ్డ కాలుకున్న శ్రీని మొఖానుకున్న దొంగముడ పడ బాధ్యత కూడా సిగ్గు దొంగలంజే నా బిడ్డ అంటే వజ్రం తురుక బంగారం లేకపోతే మరి దొంగముండ నా బిడ్డ అడిగి వచ్చినావు నువ్వు ఏ ముఖం పెట్టుకోవచ్చు నా బిడ్డ అడిగాను నువ్వు అన్న పెట్టాను అన్ననికి దండం పెడతా ఒక్కొక్క మాట వంటి అన్న కూలిపోయినరా ఎగులు వచ్చిపోయినరా అన్న నీ కాళ్ళు
మొక్కుతా అన్న నా కాలేదు మొక్క దొంగముండా నేను కొంగు మరుచుకున్నా అన్నం పెట్టాను అన్న నన్ను వదిలి కాని అన్న కల కొంగు మరుచుకోటాన్ని అరే ఇయ్యాల కనుక నేను తీసుకొచ్చి కనుక అన్న కొంగుల కనుక కాళ్ళ కడ కొంగు పరుచుకున్నా అన్నం పెట్టి నువ్వేం అన్నం పెట్టి నువ్వు అన్నది అన్న బిడ్డ నీ బిడ్డ నా కొంగులు వేసి పట్టుకపోతా ఉన్నది అరే అసలు అడిగి పెసరాపు అంటది ఎవరిది ఇది అసలు అడిగి పెసరాపు అంటే దొంగముండా నా బిడ్డ కాదు ఆ సాధి అధికారం ఉందా నీకు నా బిడ్డ బిడ్డ ఏం పెట్టి సాధ్యమే నువ్వు అన్న నీ పువ్వు నాకు అద్దురా ఆ? అన్న నీ జగల్ నాకు అద్దురా నీ బిడ్డ వరకత్తం ఇవ్వకుండా మంచిగా అన్న కట్టుబట్టలతో నాతో సాగనప్పురా నా కొడుకు ఇచ్చి లగ్నం చేసుకుంటారా ఒక్కరోజు నా బిడ్డ తిని పెట్టే భోగ్యతుంది ఆయన దగ్గర అన్న నా కొడుకు కాలు కట్టుండు కదా నువ్వు ఎవరు దొంగముండా నీ కొడుకు తన కొడుకు కాలు కాడ చూసినావు అది లేచి గుచ్చం రాని గుచ్చ కొడుకు ఇచ్చి పెళ్లి చేసి నేను అల్లాడి కనుకనేమి ఇవాళ కనుకనేమి అవో నా బిడ్డ కనుక ఒక్కరోజు అంత సాధంత తెలుగు నా దగ్గర అన్నా నీ సాధనా ఒక్కరోజు నా బిడ్డకు ఒక్కరోజు 50,000 ఖర్చు వస్తుంది ఒక్కనే రోజు 50,000 ఖర్చు తిరుగుడు జల్సా చేసిన బిడ్డ తిరగచ్చు అందరూ ఉన్నోళ్ళే ఉంటారా అన్నా ఓడలో మేడలచ్చు మేడలో మిద్దలచ్చు మిద్దలే బంగ్లా భవంతులు పోయి గుడిసెలకు కప్పలు కావచ్చే అన్నో రాజు కింకర్ కావచ్చు కింకర్ రాజు కావచ్చు ఇవాళ లేనోడు తప్పసుకున్నాడు ఓడగొట్టుకుంటా అన్నా నీకు దండం పెడతారా నీ బిడ్డ నా కొంగులు ఎయ్యరా నీ బిడ్డని తీసుకుపోయి నా కొడుకు ఇచ్చి లగ్నం చేద్దానే అన్నా ఏ మొక్క పెట్టుకోవచ్చు నా బిడ్డ అడిగేందుకు నువ్వు అరే నా బిడ్డకు నా కాల్సి మొఖానికి నా దొంగ ఏం పెట్టి సాత్తాయో నువ్వు నీకు పొద్దుంటే బాబు లేదు బాబుంటే పొద్దు లేదు వాటింటి పోయి కనుక నేను కొట్టాలి వచ్చి బావాలంటే బాసాలు నోమి చెప్తే తీసుకొచ్చి ఆ పొద్దు ఆ పూట కడుక్కుంటున్నావు దొంగముండా ఇయ్యాల నా బిడ్డ అడిగే సొమ్మత నీకు ఉండాలి వెళ్ళి వెళ్ళి గల వాళ్ళ వెళ్ళే రాము రామ పుట్టడింటి పుట్టడి బొమ్మ తోరింటి చెల్లెడు తీసుకొని ఇంటి ముందు కచ్చినారా చెల్లె నీకన్నా ఎక్కువైతేరా బంగారు చెల్లె ఇక నాకు కూడా ఇవ్వాలున్నారే బంగారు చెల్లె చెల్లెను తీసుకొని ఇంటి ముందు కచ్చినారా పెరియడు దోషిల్లా మన చేత ఇక మను కూడా మొత్తం ఉన్నాడే కొట్టినోళ్ళు నా పార్టీ కొట్టినోళ్ళు దీని పార్టీ అరే కొట్టినోళ్ళు నా పార్టీ కొట్టినోళ్ళు దాని పార్టీ అందరు కొట్టుండ్రి అన్న పెట్టేవాళ్ళు మన బంగారం వరకున్నదే అన్న ఆడబిడ్డలే నీళ్ళు వరకుండే కొట్టుడు పింఛన్లు ఇప్పిస్తా మీకు పింఛన్లు ఏదన్నా మాట్లాడు చూడు నాన్నకు రాకుండానే అద్దా లక్ష వస్తాండి తడకట్టం పెడతాడు లక్ష వస్తే తడకట్టం పెడతాడు పింఛన్ అద్దా నీకు రామ్మా నువ్వు కొట్టు నీకు ఇప్పిస్తా కొంచెం ఈ బాబాయ్ పల్లె కాడ అన్నాడు చూడు ఎవడు ఆరల పోడు వాడి పేరు ఉండే కారా రాయేష్ గాడు రాయేష్ గారు నాగర పింఛన్ ఎవరు కథ వినవు 6 వాడు గుజ్జోడు గుజ్జోడు తక్కువ గుజ్జోడు నమ్మద్దు ఇడ్డలు నమ్మద్దు గుజ్జోళ్ళు నమ్మద్దు కాదు 6 పోడు వాడు గుజ్జోడు కనలేవు వాడికి వాడు నాగర పింఛన్ పిత్తారు 2,000 రూపాయలు తీసుకున్నాడు అటైపోయింది మళ్ళీ పూజ చేసి తుప్పయ్య గట్లా ఈ పింఛన్ కొత్త పింఛన్ పిత్తా కొట్టుర్రి అదే పింఛన్ క్యాన్సిల్ చేస్తా అయితే నేను అది చేస్తా నేను అని అప్పుడు అన్న పెట్టేవాళ్ళు బంగారం అనుకొని మన చేత పట్టుకున్నదే దొంగముండ బాధ్యత ఉండే సిగ్గులేదా నీకు మానవులే నా బిడ్డ అడిగేందుకు వచ్చినవా నా బిడ్డ అంటే బంగారము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.